2025 నుంచి ఎవరైతే సైకాలజీ కోర్సెస్ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, మనకు ఓపెన్ యూనివర్సిటీలో కావచ్చు, ఇలాంటి కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో 2025 నుంచి ఈ కోర్సెస్ అనేవి అన్ని యూనివర్సిటీలో తీసేశారండి. సో ఇవి మనకు రెగ్యులర్ మోడ్లోనే చేయాలని ఒక నోటీస్ కావచ్చు యూజీసీ నుంచి నోటీస్ వచ్చింది. సో వాటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ సైకాలజీ వచ్చేసి 2 లెవెల్స్లో ఉంటుంది. మనకు గ్రాడ్యుయేషన్లో ఉంటుంది అండ్ మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉంటుంది. సో అంబేద్కర్ యూనివర్సిటీ కావచ్చు, ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇగ్నో కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే అన్ని ఓపెన్ యూనివర్సిటీలో 2025 నుంచి గ్రాడ్యుయేషన్లో కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కావచ్చు ఈ సైకాలజీ కోర్స్ అనేది తీసేశారు. సో ఇది వచ్చేసి మనకు ఓన్లీ రెగ్యులర్ మోడ్లోనే ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ ఇయర్ నుంచి. సో వాటి గురించి చెప్తాను. సో గ్రాడ్యుయేషన్లో అయితే మీరు బీఏలో వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు ఉంటారు అండ్ ఎంఎస్సి సైకాలజీ కావచ్చు, ఇలాంటి కోర్సెస్ కూడా చేసే వాళ్ళు ఉంటారు. సో అవన్నీ మనకు 2025 నుంచి ఆన్లైన్ మోడ్లో తీసేశారు. సో ఇక్కడ మెయిన్గా అంబేద్కర్ యూనివర్సిటీలో 2025లో కొంతమంది ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు కావచ్చు అండ్ ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్లో రిజిస్టర్ అయిన వాళ్ళు. సో మీకైతే అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలి అండ్ మీరు ఏమైనా ట్యూషన్ ఫీ పేమెంట్ చేసిన వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళి రీఫండ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో అవి కూడా వేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ చేసేవాళ్ళు అంటే 2024లో కావచ్చు, ప్రీవియస్ బ్యాచెస్ కావచ్చు, మీకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫ్రెష్ కొత్త అడ్మిషన్స్కి తీసుకోరు. ఆల్రెడీ 2024లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు మీ కోర్స్ అయిపోతే కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పటి నుంచి 2025 నుంచి ఈ గ్రాడ్యుయేషన్లో సైకాలజీ సబ్జెక్ట్ కావచ్చు, ఎంఎస్సి సైకాలజీ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియా అన్ని ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ కావచ్చు అన్నిట్లో తీసేశారండి. సో మెయిన్గా ఇక్కడ NCAHP మనకు నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్. సో ఈ యాక్ట్ ప్రకారంగా ఇవన్నీ మనకు అలైడ్ అండ్ హెల్త్ కేర్లో ఈ డిపార్ట్మెంట్ కింద వస్తాయి ఈ సబ్జెక్ట్స్ అని. సో వీటిని మనము ఆన్లైన్ మోడ్లో పెట్టద్దు, ఎందుకంటే స్టూడెంట్స్ ప్రాక్టికల్ వర్క్ ఉంటుంది, సబ్జెక్ట్ ఈజీగా లెర్న్ చేసుకోరు వీళ్ళు. అందుకే వీటిని ఆన్లైన్లో తీసేశారు. సో ఇదే కాకుండా మనకు మైక్రోబయాలజీ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ మనకు ఓపెన్లో ఉండవు, ఓన్లీ రెగ్యులర్ మోడ్లోనే ఉంటాయి, అంటే రెగ్యులర్ పీజీ మోడ్లోనే ఉంటాయి. సో దాంతో పాటు మనకు సైకాలజీ కూడా ఈ ఇయర్ నుంచి తీసేయడం జరిగింది. సో ఈ ఇయర్ నుంచి అయితే ఎంఏ సైకాలజీ కావచ్చు, ఎంఎస్సి కావచ్చు అండ్ బీఏలో వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ సైకాలజీ కూడా తీసేయడం జరిగింది. సో 2025 అని కాదు, అప్కమింగ్ ఇయర్స్లో మీరు సైకాలజీ చేద్దాం అనుకుంటే ఓన్లీ రెగ్యులర్ మోడ్లోనే చేయాలి. సో ఇప్పుడు రెగ్యులర్ మోడ్లో అయితే మీరు డిగ్రీ అంటే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్గా మీరు రెగ్యులర్ డిగ్రీలో తీసుకోవచ్చు. అండ్ డిగ్రీ తర్వాత ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చేద్దాం అనుకుంటున్నారో లైక్ బీటెక్ తర్వాత చేసుకోవచ్చు, డిగ్రీ తర్వాత చేసుకోవచ్చు. సో మెయిన్గా మనకు సిపిగెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. కాకపోతే ఈ ఎంఏ సైకాలజీ కావచ్చు, ఎంఎస్సి కావచ్చు, ఈ సైకాలజీ కోర్సెస్ వచ్చేసి చాలా తక్కువ కాలేజెస్లోనే ఉంటుంది. సో అప్కమింగ్లో వాళ్ళు ఏమన్నా రికమెండేషన్ చేస్తే వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రజెంట్ చాలా తక్కువ కాలేజ్లో ఈ ఎంఏ సైకాలజీ కావచ్చు రెగ్యులర్ మోడ్లో ఉంది. సో చాలా మంది ఓపెన్లోనే చేస్తుంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ కావచ్చు, ఇగ్నోలో కావచ్చు, ఇలాంటి యూనివర్సిటీలోనే చాలా మంది చేసేది. సో రెగ్యులర్ మోడ్లో అంత డిమాండ్ ఉండకపోతుండే. సో ఈ ఇయర్ నుంచి కొద్దిగా డిమాండ్ పెరగవచ్చు దానికి. సో ఈ ఇయర్ నుంచి అయితే ఓపెన్లో ఎక్కడ కూడా ఉండదు. ఆల్రెడీ చేసే వాళ్ళకు నో ప్రాబ్లం, కొత్త అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళు మీకైతే అడ్మిషన్స్ అయితే క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.